కాపురానికి రావడం లేదంటూ ఓ భర్త మనస్తాపంతో మంచిర్యాలలో సెల్ టవర్ ఎక్కాడు. భార్య వస్తేనే టవర్ దిగుతానంటూ ఓ పూటంతా హంగామా చేశాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పోలీసులు సదరు భర్త గారిని బతిమలాడి టవర్ దింపడంలో సక్సెస్ అయ్యారు. లవ్ మ్యారేజ్ ఎప్పుడు పొడవు వినండి, నేను కొంచెం చదువుకున్నా, నాకు కొంచెం తెలివి ఉంది అంటుంది. యాదాద్రి జిల్లా జనగామకు చెందిన సురేష్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. కాపురానికి రావడానికి నిరాకరించడంతో సురేష్ మనస్తాపం చెందాడు. భార్య తనను పట్టించుకోవడం లేదంటూ టవర్ ఎక్కాడు. కాపురానికి రావాలంటూ డిమాండ్ చేశాడు. సురేష్ ను కిందకు దింపేందుకు పోలీసులు అధికారులు గంటల తరబడి బతిమలాడారు. ఫోన్లో అతడి భార్యతో మాట్లాడించారు. చివరికి ఎలాగోలా బతిమలాడి సురేష్ ను టవర్ దింపించారు. ఇక్కడ స్కూల్లోనే డ్రైవర్ కిందికి రా, అట్లా మళ్ళీ ఎక్కువ గంట 20 రూపాయలు అడుకున్నా వెళ్ళిపోయినా. నీకు ఇచ్చిన కదా 20 నేను అన్న, నాకున్న ప్రాబ్లం సెట్ అవ్వట్లేదు అన్న. సరే ఒక్క నిమిషం వచ్చిపోరాదు. వద్దన్న, కిందికి వస్తా, లైఫ్ మొత్తం వేరే తిరుగుంటుంది. మేము దింపుతాము, తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మంచిర్యాల జిల్లాలో భార్య కాపురానికి రావడం లేదంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్యని అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, చంద్రిక, సురేష్ అనే వ్యక్తి, ఈయన యాదాద్రి జిల్లా జనగామ చెందిన వ్యక్తి. ఇతను 8 ఏళ్ల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ నగర్ చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో అతని భార్య పుట్టింటికి వచ్చేసింది. అయితే భార్య కోసం అతను వస్తున్నా కూడా ఆమె అతనితో వెళ్ళడం నిరాకరించడంతో కూడా అతను ఈ రోజు ఉదయం బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కారు రైల్వే స్టేషన్ దగ్గరలోని. దీంతో అతను దించేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నం చేశారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పుడే అతన్ని పోలీసులు కింది దించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇతను దాదాపు 4-5 గంటల పాటు పోలీసులను అగ్నిమాపక సిబ్బంది తిప్పని పెట్టారు. ఎంత బతిమలాడినా కూడా కింద దిగలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు అతని భార్యతో కూడా సంప్రదింపులు జరిపారు. అయితే అతను తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడు కాబట్టి అతనితో రావడానికి తనకి ఇష్టం లేదు, తనకు కాపురం చేయను, అతను ఏమైనా పర్వాలేదని చెప్పి భార్య సమాధానం ఇవ్వడంతో కూడా ఆ పోలీసులు అతన్ని పోలీసులు సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు అతనికి ఈ విషయం తెలియజేయడంతో అతను సతమీరా కూడా తను దిగడం, తన భార్యను తప్పించాలని చెప్పి మొండిపట్టు పట్టడంతో ఆ పోలీసులు దాదాపు 5 గంటల పాటు నానా విధాలుగా ఇబ్బందులు పడ్డారు. చివరికి ఆ టవర్ చుట్టూ కూడా టెంట్లు అవి బిగించి అతను దూకితే సేఫ్ గా గాయాలు కాకుండా ప్రయత్నాలు చేశారు. చివరికి పోలీసులు అతను నచ్చజెప్పి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల క్రితమే అతను టవర్ దిగడం జరిగింది. మొత్తం మీద కూడా దాదాపు 5-6 గంటల పాటు అతను పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుని అతను దించే ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదు. చివరికి అతనే దిగడంతో కూడా సమస్య తాత్కాలికంగా ఉపశమనం లభించింది. రైట్, అంటే మాంతయ్య అతను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా మళ్ళీ? రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ స్కూల్లోనే